హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక ఇన్సిడెంట్ అనమాట ఇది. తెలంగాణలో ఇక్కడ జరిగింది. సో దుబాయ్లోనో సౌదీలోనో ఉద్యోగం చేసే కానీ ఇంట్లో ఫ్యామిలీని వదిలిపెట్టేసి పిల్లల్ని వదిలిపెట్టేసి కష్టపడి ఏదో అక్కడ కొన్ని ఏళ్ళు ఉండి సంపాదించుకొని ఇంటికి వచ్చినాక ఫ్యామిలీ పిల్లల్ని ఏ కష్టం లేకుండా చూసుకుందామని అనుకున్న ఒక హస్బెండ్ సో తిరిగి ఇంటికి వచ్చిన 4 రోజులకి పెళ్ళాం అయితే చంపేసింది అనమాట. సో ఎలా చంపేసిందంటే అంతా ఇప్పుడు అంటే కొత్త రకాలు, ఎందుకంటే పాత పద్ధతులు పాటించడంలే, కొత్తగా టెక్నిక్స్ కనుక్కుంటారు అనమాట చంపడంలో. సో అతను సౌదీ నుంచి వచ్చినాడు. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు, 1 నెల రోజులు 2 నెలల నుండి మరి సౌదీకి పోదాము ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అనేసి అక్కడ తను ఎంత కష్టపడుతున్నాడో ఏం పని చేస్తున్నాడో తెలియదు, కానీ పగలు రాత్రి కష్టపడి డబ్బుల కోసం కుటుంబం రేపొద్దున నా అలా కష్టపడకూడదు నా పిల్లలు అనేసి ఎంతో కష్టపడి అతను అక్కడ కష్టపడి ఇంటికి వస్తే భార్య ఇక్కడ ఆల్రెడీ ఇంకొకరిని లవ్ చేసి, సో అతను మాకి అడ్డం వస్తాడు నా భర్త అనేసి భార్య లవర్ని ఇక్కడ భర్తని ఇందులో ఇద్దరు పైన మద్యం కూర్చొని మందు తాగుతున్నారంట. సో మందు తాగేటప్పుడే ముందే ప్లాన్ చేసింది, మా ఆయనకి మందు తాపించేసేసి నువ్వు పైనుంచి దుబ్బేసేసి కింద పడి చచ్చిపోతాడు. సో మనం అందరూ తాగి కాలు జరి కింద పడి మిద్దెపై నుంచి చనిపోయినాడు, బిల్డింగ్ పై నుంచి చనిపోయినాడు అని నమ్మిస్తామనేసి సో ప్లాన్ వేసినారు. ప్లాన్ అయితే వర్కౌట్ అయితే అయ్యింది. సో దెబ్బేసినాడు. సో పైనుంచి కింద పడినాడు, కానీ అతను చనిపోలేదు. సో దెబ్బలు తగిలినాయి. సో హాస్పిటల్కి పిలిచిపోయినారు. సో అక్కడ అడ్మిట్ చేసినప్పుడు ఇది ప్రాణాపాయం ఏం లేదు, చిన్న దెబ్బలు అయినాయి, ఇంటికి పిలుచుకోవచ్చు అంటే సో ఇంటికి పిలుచుకొచ్చేసినారు. ఇక్కడ ఆమె భార్య కూడా ఆమె నర్స్ అంట. సో నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ ఇస్తాను లేసి మా ఆయనకి అనేసి నాకు తెలుసు కదా అనేసి అతను ఇంటికి పిలుచుకొచ్చింది. సో అతను కూడా నా భార్య కదా అనేసి పెద్ద నమ్మకంగానే ఉన్నాడు. ఇంకా ఈ ఇంట్లో భార్యను నమ్ముకోకుండా, తల్లిని నమ్ముకోకుండా, తండ్రిని నమ్ముకోకుండా, పిల్లల్ని నమ్ముకోకుండా ఎవరిని నమ్ముతారు చెప్పండి? సో ఇంట్లో వాళ్ళు ఇట్లా చేస్తారని ఎవరు ఏమనుకుంటారు కదా. సో అలాగే నమ్మేసినాడు. సో ఇంటికి వచ్చింది. ఇక్కడ భార్య అతి తెలివి చూడండి. సో ఒక ప్లాన్ అయితే ఫెయిల్ అయింది, ప్లాన్ 1 ఫెయిల్ అయింది, ప్లాన్ 2 ఇక్కడ ప్లాన్ ఏ ఫెయిల్, ప్లాన్ బి ఇక్కడ అప్లై చేసింది అనమాట. ప్లాన్ బి ఏమంటే తెలుసా, ఆ సెలైన్లోకి హార్పిక్ లిక్విడ్ తీసుకొని బాత్రూంలో లెట్రిన్ కడుగుతామే, ఆ హార్పిక్ లిక్విడ్ ఇంజెక్షన్ తీసుకొని సెలైన్ బాటిల్స్ ఎక్కిచ్చేసి నరాల్లోకి ఎక్కిచ్చేది స్టార్ట్ చేసిందంట. సో ఈ హార్పిక్ ఎక్కిస్తేనే ఒక 2 డేస్లో అతను చనిపోయినాడు అనమాట. ఇక్కడ అందరినీ ఏం నమ్మించింది, సో పైనుంచి కింద పడిపోయినాడు, దెబ్బలు తగిలినేసి తలకి ఇవన్నీ దెబ్బలు తగ్గడం వల్ల అతను చనిపోయిననేసి నమ్మిచ్చేసింది. సో ఊరందరూ నమ్మించేసింది. పాపం అందరు నిజం కదా అతను పైనుంచి కింద చనిపోయినాడు. సో ఇంటి పక్కన ఉండే వాళ్ళు చుట్టుపక్కల అందరూ నమ్మేశారు అనమాట. కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళ అమ్మా నాన్న అయితే నమ్మలేదు. ఎందుకు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న నమ్మలేదు. ఎందుకు ఇలా జరిగింది సార్, మాకు అనుమానం ఉంది, మాకు ఈ కేసు ఫైల్ చేసుకోవాలని స్టేషన్పై కంప్లైంట్ ఇచ్చినారు. సో పోలీసులు ఇంట్రాగేషన్ చేసినారు. ఎంక్వైరీలో తెలిసిపోయింది ఖచ్చితంగా పెళ్ళాం చంపింది, ఇట్లా బయట నుంచి దిబ్బేసి మళ్ళీ చనిపోలేదు అనేసి ఇట్లా నరాలకి హార్పిక్ ఎక్కేసి చంపేసింది అని బయటకు వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు పెళ్ళాంని లవర్ని ఇద్దరిని పట్టుకొని జైల్లోకి వేసేసినారు. సో ఇక్కడ అసలుకి ఎవరి తప్పు? పెళ్ళాం కోసము, పిల్లల కోసం, కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసము వేరే దేశం పోయి వాడు అక్కడ ఏం పని చేస్తున్నాడో, ఏం కష్టం పడుతున్నాడో, తింటున్నాడో లేదు అనేసి పెళ్ళాం కోసము నిరంతరము కష్టపడి ఆలోచించే హస్బెండ్ తప్పు. ఇక్కడ వేరే వాడిని తగులుకొని వానితో కలిసి ఉండాలని భర్తను చంపేసేసి అసలుకి ఇప్పుడు నువ్వేం సాధిస్తున్నావు చెప్పు? ఎట్లున్నానంటే అసలుకి ఇప్పుడు భర్తను చంపి ముక్కలు వేసి బ్లూ టబ్లోకి వేస్తుంది ఒక ఆమె, మీకు ముక్కలు వేసి సిమెంట్ బ్లాస్టింగ్ చేస్తుంది, పైనుంచి దుబ్బేస్తున్నారు. హనీమూన్ ఇంకా ఎక్కడికన్నా పోతే అక్కడ నుంచి చంపేస్తున్నారు. సో చంపడంలో కొత్త వెరైటీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు హార్పిక్ అంట కొత్తగా. సో హార్పిక్ నరాలకి ఎక్కేసి ఇది అన్నీ ఎట్లా తెలుసుకుంటున్నారు, ఏమి కథ? ఈ సోషల్ మీడియాలో వచ్చి మంచి పనులు చేయండిరా అంటే ఏదైనా చదువుకునేది ఏదన్నా బాగుపడేవి చూడండిరా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అంటే అవి చూసి వెళ్ళా ఎవరిని ఎట్లా చంపాలా, వాడిని ఎట్లా చంపాలా, కొత్తగా ఇవి చూసుకొని చెడిపోతున్నారు తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాయనా. పెళ్లి కాని వాళ్ళకైతే, పెళ్లి కాని ప్రసాదాలకైతే నిజంగా భయం పుట్టుకుంది అసలుకి. నాయనా మాకు ఫస్ట్ పెళ్లి చేయాల్సిన వాళ్ళు అబ్బాయికి మీ ఏడన్నా పెళ్ళి అయినాక ఎక్కడికన్నా పోవాలంటే అబ్బాయిని అమ్మాయిని ఒకరినే పంపిద్దండి. నిజంగా ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలు ఎవరో ఒకరు కంపల్సరీ పోవాల. తిరిగి కొత్తగా పెళ్ళైన వాళ్ళు తిరిగి గుడికి వేరే ఊరికో లేదా ఇంకా ఎక్కడికైనా చూసిద్దాము, అట్లా హనీమూన్ మాదిరి పోయిస్తాము ఒక వారం 10 రోజులు అనుకుంటే తిరిగి ఇంటికి వస్తారో లేదనేది నమ్మకాలు లేవు ఇప్పుడు.
దయచేసి వాళ్ళ పక్కన అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఎవరినో ఒకరిని గార్డుగా పెట్టి పంపించిండేది ఖచ్చితంగా. వాళ్ళు ఏమన్నా అనుకోనిలే, మీ అబ్బాయి కానీ అమ్మాయి ప్రాణాలతో ఇంటికి తిరిగి రావాలంటే మాత్రము ఖచ్చితంగా గార్డుగా ఎవరినో మీ బంధువుల్లో పెట్టాల్సిండేది, లేకపోతే నమ్మకాలు లేవు. ఇప్పుడు అట్లుంది పరిస్థితి. అందుకే చెప్పేది, పెళ్ళి చేసే ముందు అబ్బాయికి కానీ అమ్మాయి కానీ మీరు ఆల్రెడీ ఎవరన్నా లవ్ చేసింది చెప్పండి, ఫస్ట్ పెళ్లి చేసేస్తాం. లేదంటే తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ శవం అయిపోతాడు, పెళ్లి భర్త కానీ భార్య కానీ. అట్లుంది పరిస్థితి ఇప్పుడు. ఇంట్లో లవ్ చేస్తున్నాం చెప్పడం కంటే లేపేయడం చాలా ఈజీ ఇప్పుడు. అట్లుంది పరిస్థితి. దయచేసి పెళ్లి కాని అబ్బాయిలు చాలా జాగ్రత్తగా అయినా చూసి పెళ్లి చేసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించి పెళ్లి చేసుకోండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.